అవసరం లేకపోయినా కత్తిరింపుల్లో మనదే అగ్రస్థానం. సిజేరియన్ కత్తిరింపుల ద్వారా జేబులు కత్తిరించడంలో కూడా మనమే ముందున్నాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మన ఘనత బయటపడింది. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ కూడా 2 అంకెల అటు ఇటుగా ముందుంది. దీంతో సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్రం విధి విధానాలు రూపొందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆసుపత్రి అంటేనే జనం భయపడే రోజులు. అవసరం ఉన్నా లేకపోయినా అనేక పరీక్షలు, ఆపరేషన్లు. రోగులను కంగారు పెట్టడమే కాకుండా అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆశ్చర్యపోతోంది, షాక్కు గురవుతోంది. కేవలం ధనార్జన కోసమే ఆసుపత్రులు ఇలాంటి పరిస్థితిని కల్పిస్తున్నాయన్న భావన పెరుగుతోంది. ఇప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మన ఘనతేంటో బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేలింది. 74.9%తో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అవసరం ఉన్నా లేకపోయినా జరుగుతున్న సిజేరియన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవల చాలా సీరియస్ అయ్యారు. ప్రైవేట్ డాక్టర్లు డబ్బు కోసం రాక్షసుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ఇక మీదట ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. అంటే బాధ ఉన్నది. అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయటం, గర్భసంచులు తీసేయటం, పరమ దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేస్తారు. సో ఇవన్నీ తప్పనంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ వరకు వాళ్ళు రాక్షసులాగా తయారవుతున్నారు. డెలివరీకి పోతే సిజేరియన్ ఆపరేషన్ చేయటం, ఇంకోటి చేయటం, అవసరం ఉండని లేపు అని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతుంది. దానికోసం మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయించినట్టయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది, కొద్దిగా పద్ధతి ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఇందులో కూడా తెలంగాణనే నెంబర్ 1గా నిలిచింది. జాతీయ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం 74.9%తో తెలంగాణ ముందుండగా 73.3%తో త్రిపుర, 70.9%తో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాత స్థానాలను ఆక్రమించాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కరీంనగర్ 82.2, నల్గొండ 81.1, వరంగల్ 80.7, హైదరాబాద్ 74.7, రంగారెడ్డి 71.6%తో కోతల్లో ముందున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తక్కువేం తినలేదు. అక్కడ కూడా పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నట్లు తేలింది. ఇందులో కూడా 40.6%తో తెలంగాణదే ప్రథమ స్థానం. ఆ తర్వాత 26.3%తో తమిళనాడు, 25.5%తో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య పెరగటం ప్రమాదాన్ని సూచిస్తోందని అంటున్నారు డాక్టర్లు. దీనివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆయు ప్రమాణాలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు. I have never really been there and worked in the government hospitals. I will not comment exactly what is the reason. I hear it from friends and from people who have worked there. Caseload overload untadi, there is no question. But I also think something has to change in terms of the support systems that are available in the government hospitals. Midwives again are the key. Doctors are on shifts. Many people may not want to work long hours. They may be short staffed. If we cannot address that problem right now, సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డకు సహజంగా జన్మించిన బిడ్డకు ఎంతో తేడా ఉందని వైద్యులు అంటున్నారు. నొప్పులతో ప్రారంభమై బిడ్డ జన్మిస్తే ఆ సమయంలో జరిగే హార్మోన్ల వల్ల తల్లి నుండి బిడ్డకు మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. అదే సిజేరియన్ ఆపరేషన్ వల్ల జన్మిస్తే అలా జరగదని చెబుతున్నారు. ఎదుగుదలలో కూడా చాలా తేడాలుంటాయి. తల్లి బిడ్డల మధ్య అనుబంధం కూడా బాగుంటుందని అంటున్నారు వైద్యులు. the first vaccination for the baby. When the baby is born, there is so many changes that happen in the mother's birth canal that at that point the baby gets good bacteria and that coats the baby's stomach and makes better digestion for the baby. We also know from long-term studies, now 35 years there were studies done and babies who were born naturally and babies who were born by C-section were followed as a part of as a Danish study. పెరుగుతున్న సిజేరియన్ల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకు పాల్పడుతున్నాయి. దీనివల్ల అధిక రక్తస్రావం కావటంతో పాటు 6 లేయర్ల కోతతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. ఆసుపత్రులు అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళల ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. ముఖ్యంగా సిజేరియన్ల వల్ల వారి ఆయుష్ ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. సహజంగా కాన్పై అవకాశాలు ఉన్న కేసులను సిజేరియన్లుగా మారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా దీనిని నిర్ధారిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే సిజేరియన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇదే ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది, అందరినీ కలవరపరుస్తోంది. సహజ ప్రసవం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, వెంటనే వారి పనులు వారు చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. దీంతో చాలా మంది ఇప్పుడు సహజ ప్రసవాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆస్పత్రుల పూర్వాపరాలు పరిశీలించి జాయిన్ అవుతున్నారు. సహజ ప్రసవాలు చేసే ఆస్పత్రులే ఎంచుకుంటున్నారు. మేము విజయ దగ్గరకు వచ్చి ఇక్కడ హెల్దీ మదర్కి వచ్చాక నేను మాట్లాడాను, చెప్పాను నాకు చాలా భయము ఇదంతా. ఆవిడ ఐ స్పోక్ టు హర్ ఫర్ 3 hours. ఫస్ట్ మీటింగ్ 3 hours అయింది మాది ఆవిడ డాక్టర్తో. ఏ హాస్పిటల్లోనూ యూ వోంట్ గెట్ దట్. సో 3 hours ఏ డాక్టర్ స్వైన్ స్పెండ్ చేయదు నిన్ను కన్విన్స్ చేయడానికి. మనని ఒక అమ్మాయిని వాళ్ళకి మనీ ఇంపార్టెంట్గా సి సెక్షన్ చేస్తే వాళ్ళకి మనీ ఎక్కువ వస్తాయి, కానీ అది అలా కాదు కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఎక్కడైనా 10 నుంచి 15% మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగకూడదు. అభివృద్ధి చెందిన యునైటెడ్ కింగ్డమ్లో 26%, అమెరికాలో 32% ఉండగా మన దేశంలో 95% సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొదటిసారి సిజేరియన్ చేస్తే రెండోసారి కూడా చేయాలని ఆసుపత్రులు బెదరగొడుతున్నాయి. దీంతో తప్పనిసరి కాబోలు అన్న ధోరణితో సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అందులో నిజం లేదంటున్నారు డాక్టర్లు. రెండో కాన్పు సహజంగా జరిగే అవకాశాలు 85% ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. హైదరాబాద్లో అయితే సహజ ప్రసవాలు చేసే ఆసుపత్రులు ఎక్కడా కనిపించడం లేదని, అలాంటి వాటిని వెతికి పట్టుకోవడం కూడా కష్టంగా మారిందని కొందరు చెప్తున్నారు. ఇప్పుడు మేము ముగ్గురం అబ్బాయిలం, మా అమ్మకి మేము అందరం నార్మల్ డెలివరీ. నాకు తెలిసిన మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళందరిది నార్మల్ డెలివరీ. ఈ టైంలో చూసేసరికి అందరికీ సీ సెక్షన్ అదొక కామన్ థింగ్ అయిపోయింది. తను ఫస్ట్ ఇనిషియల్గా నాకు అంత పెయిన్ భరించలేదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ తన పెయిన్కి. నేను భరించలేనేమో చేయలేనేమో అంటే లేదు మాట్లాడదాము డాక్టర్స్తో, నేను తీసుకెళ్తా అని వెతికా. నేను సిటీలో చాలా హాస్పిటల్స్ వెతికి. అధిక బరువు, రక్తపోటు, షుగర్ వంటి రోగాలు ఉంటే తప్ప సిజేరియన్ అవసరం లేదంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న వారు చిన్న వయసులోనే వైరాగ్య భావన గురవుతున్నట్లు తేలింది. మాకు టూ కజిన్స్ ఉన్నారు, వాళ్ళు సిజేరియన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ చూసా వాళ్ళది. నాకు ఆల్రెడీ అపెండిక్స్ ఆపరేషన్ అయింది, దానికి అనస్థీషియా ఇచ్చారు. ఆ పెయిన్ ఇప్పటి వరకు ఉండేది, బ్యాక్ పెయిన్. సో నాకు అనిపించింది ఎప్పుడు సి సెక్షన్కి ప్రిఫర్ చేయడం కరెక్ట్ కాదు. సో నార్మల్కి వెళ్ళిపోతే హెల్తీగా ఉంటాం, మనము పర్ఫెక్ట్గా ఉంటాం, పిల్లలని పెంచడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చూస్తుంటే అనిపించింది అమ్మ వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, వాళ్ళు పాతకాలంలో నార్మల్ అయ్యి వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారని ఆలోచించి నేను నార్మల్కి వెళ్ళిపోయా. సహజ ప్రసవాలకు సమయం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో వైద్యులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అనవసరంగా జరుగుతున్న సిజేరియన్లపై ఇప్పుడు ఉద్యమం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగే ఆసుపత్రులపై పోరు ప్రారంభించారు. ఆసుపత్రుల్లో జరిగే ఆపరేషన్ల డేటా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ న్యాచురల్ నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయడం ఎందుకంటే, సో నేను పాస్ట్ హిస్టరీ ప్రకారం మా సిస్టర్స్, మా వైఫ్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ కాంప్లికేషన్ కొన్ని చూసి, సో ఐ డిసైడెడ్ టు మూవ్ టు ది నార్మల్ డెలివరీ. సో బికాస్ సో ఒకసారి అయిన తర్వాత ఆఫ్టర్ సెకండ్ థర్డ్ డే షీ రికవర్డ్, యాక్చువల్ డ్రాస్టికల్లీ రికవర్డ్ ఫ్రమ్ ద నార్మల్ దట్ ప్రాసెస్. అండ్ షీ వాస్ డూయింగ్ ఏబుల్ టు ఎనీథింగ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ అండ్ విత్ హెల్దీ ప్యూర్ జాయ్ అండ్ ఆల్. సో ఆ వేలో ఇప్పుడు మీరు వేరే ఏదైతే కంపేర్ చేసుకుంటే సి సెక్షన్స్ కాంప్లికేషన్ చాలా ఫేస్ చేస్తున్నాయి ప్రజెంట్గా. పొంచి ఉన్న ప్రమాదంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ప్రసూతి గదులను నిర్మిస్తున్నారు. అన్ని ఆసుపత్రులు క్రమం తప్పకుండా ప్రతి నెల అన్ని ఆపరేషన్ల వివరాలు ఇవ్వాలనే నిబంధన విధించారు. అడ్డగోలుగా ఆపరేషన్లు చేస్తున్న 6 ఆసుపత్రులను సీజ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీస్ పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు నార్మల్ డెలివరీస్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈ సిజేరియన్స్ అనేటివి రొటీన్గా సిజేరియన్ కాకుండా, సి సెక్షన్స్ కాకుండా మరి తప్పని పరిస్థితుల్లో కంపల్సరీ అన్నప్పుడు తప్ప మరి రొటీన్గా వాటిని చేయొద్దనే దిశగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి కొన్ని ప్రాంతాల్లో ఈ అన్వాంటెడ్ సర్జరీస్ అయితే జరుగుతూ ఉన్నాయో, సి సెక్షన్స్ కావచ్చు, హిస్టెక్టమీలు కావచ్చు, ఇంకా కొన్ని సర్జరీలు కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా చేస్తున్న సమాచారం అక్కడ ఉంది. కాబట్టి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. మహబూబ్ నగర్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న యశోధర, షిరిడి సాయి, వసుధ, సాయి చందర్, మేఘన, ధనుష్ ఆసుపత్రులు సీజ్ చేశారు.
త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నియంత్రణ పెంచుతామని మంత్రి అంటున్నారు. గత ఎన్నో రోజులుగా ఈ డిపార్ట్మెంట్ కొంత మరి ఇటువంటి వాటికి ఆస్కారం ఇచ్చినందుకు మరి చాలా ప్రాంతాల్లో మరి కొన్ని అడ్వాంటేజ్ సర్జరీస్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఏ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి మరి అన్వాంటెడ్ సర్జరీ మీద కూడా ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది. అలాంటి చర్యలు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత అన్ని హాస్పిటల్స్కు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ హాస్పిటల్లో జరిగే సర్జరీస్ను మాకు రిపోర్ట్ చేయాలనేది. ఈ రకంగా రకరకాల మరి కార్యక్రమాల ద్వారా ఈ ఇంప్రూవ్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డెలివరీస్ ఇంప్రూవ్మెంట్తో పాటు మరి అన్వాంటెడ్ సర్జరీస్ కూడా తగ్గించే దిశగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చెప్పడం జరిగింది. మరి ఈ యాప్ విషయంలో, ఈ ట్యాబ్లెట్ విషయంలో మరి మా శాఖ పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్గా ప్రజలకు మంచి వైద్యం వచ్చే దిశగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దేశంలో స్టంట్ ధరలు తగ్గించాలని సర్కారు ఎలా నిర్ణయం తీసుకుందో అలాగే ఈ సిజేరియన్ ఆపరేషన్లపై విధి విధానాలు రూపొందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.